అంతరించిపోతున్న చేనేత రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి చేనేత పద్మశాలి సంఘం రుణపడి ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అన్నారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి చేనేత రంగాన్ని ఆదుకున్నారని ఆయన ప్రశంసించారు. మునుగోడు పట్టణంలో చేనేత సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో ఏనాడు చేనేత రంగానికి నిధులు విడుదల చేయలేదని, కేవలం మాటలకే పరిమితమైన వాగ్దానాలు చేనేత రంగాన్ని కుదేలు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 2,000 కోట్ల రూపాయలు కేటాయించి చేనేత రంగాన్ని ఆదుకున్నారని ఆయన ప్రశంసించారు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో చేనేత చీరలు అంటూ సూరత్ మిల్లు వస్త్రాలను ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేనేత వర్గాలకు తీరని అన్యాయం చేశారని, కానీ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి చేనేత రంగానికి పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వ చేనేతి బకాయిలు 300 కోట్ల రూపాయలు మరియు 50 కోట్ల చేనేత రుణమాఫీ, 200 కోట్ల ఇందిరమ్మ చీరలకు, 600 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు, 5 లక్షల రూపాయలతో నేతన్న బీమా పథకం, ప్రతి మగ్గం కలిగిన కుటుంబానికి 24,000 రూపాయల చొప్పున అందిస్తూ చేనేత కుటుంబాలని ఆదుకున్న మహనీయుడు రేవంత్ రెడ్డి అని చేనేత వర్గాల తరపున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని చేనేత పద్మశాలి వర్గాల ఆశీస్సులు 2029లో జరగబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతాయని, మరోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కానున్నారని ధీమా వ్యక్తం చేశారు.